सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 112వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 36వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 31 నుంచి 42 వరకు చాంట్ చేస్తాను. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జుషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదప్రవదతామహం అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయ కాలః ధాతాహం విశ్వతో ముఖః మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిర్శ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాత్ మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతిమసత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఓం తస్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10వ అధ్యాయః. మనం 10వ అధ్యాయాన్ని 4 భాగాలుగా చూడవచ్చు అని చూస్తూ వస్తున్నాం. 1 ఈశ్వర స్వరూప జ్ఞానం శ్లోకాలు 1 నుంచి 11 వరకు. 2 అర్జునుని కోరిక శ్లోకాలు 12 నుంచి 18 వరకు. 3 ఈశ్వర విభూతి జ్ఞానం శ్లోకాలు 19 నుంచి 41 వరకు. 4 ఉపసంహారం శ్లోకం 42. కృష్ణ పరమాత్మ తన విభూతుల గురించి 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను చెప్పినా కూడా మళ్ళీ నీకు చెప్తున్నాను, నీకు శ్రద్ధ ఉంది కాబట్టి, నీకు అది మంచి చేస్తుంది కాబట్టి, నా విభూతుల గురించి నాకే తెలుసు కాబట్టి చెప్తున్నాను అని కొన్ని విభూతులు చెప్పినా దానితో తృప్తి పడక నాకు ఇంకా వినాలని ఉంది, ఎంత విన్నా తృప్తి లేదు, ఇంకా చెప్పు అంటే కృష్ణ పరమాత్మ 19 నుంచి 41 వరకు తన విభూతులు చెప్తూ వచ్చాడు. ఇప్పటిదాకా చాలా విభూతులు చెప్పాడు. మనం
వచ్చే క్లాస్లో దాని డిఫరెంట్ హెడ్డింగ్స్ కింద విభూతులను పూర్తిగా చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చూద్దాము. అక్షరాలు, పదాలు అలా తీసుకుంటే అక్షరాలలో అకారాన్ని నేను అన్నాడు, పదాలలో ఓంకారాన్ని అన్నాడు, వేదాలలో సామవేదాన్ని అన్నాడు, సామవేద మంత్రాల్లో బృహత్సామాన్ని అన్నాడు, విద్యలలో ఆధ్యాత్మ విద్యను అన్నాడు, ఛందస్సులలో గాయత్రి మంత్రాన్ని అన్నాడు, వాద ప్రతివాదాలలో వాదాన్ని అన్నాడు, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని అన్నాడు. అలా అనేక రంగాల నుంచి తీసుకున్నాడు. ఇదంతా మనం విద్యకి సంబంధించిన రంగంలో చూసాము. మిగతా రంగాలను వచ్చే క్లాస్లో చూద్దాం. ఇప్పుడు ముందు క్లాస్లో మనం చూసిన శ్లోకాల సారాంశం చూసి ముందుకు వెళ్దాం. ముందు క్లాస్లో 33 నుంచి 36 వరకు శ్లోకాలు చూసాం. 33లో అక్షరానాం అకారోస్మి అన్నాడు. అక్షరాలలో నేను అకారాన్ని అన్నాడు. ఎందుకంటే అకారం నుంచే అనేక అక్షరాలు వచ్చాయి. అందువల్ల అకారాన్ని కారణం అంటే తక్కిన అక్షరాలన్నిటినీ కార్యం అంటారు. ఈ అకారానికి అధిష్టాన దేవత సాక్షాత్తు బ్రహ్మదేవుడే. తర్వాత ద్వంద్వ సామాసికస్యచ అన్నాడు. సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అన్నాడు. ఎందుకంటే ద్వంద్వ సమాసంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మినిమం ఉంటారు, తల్లిదండ్రులు. దానికి ఉదాహరణ. తర్వాత అహమేవాక్షయ కాల, నేను అక్షయమైన కాలతత్వాన్ని అంటున్నాడు. ఎందుకంటే కాలంలో అన్నీ క్షయమైపోతాయి, కానీ కాలం ఎప్పటికీ ఉంటుంది. ప్రళయంలో కూడా అన్నీ లయమవుతాయి, కానీ కాలం అవ్యక్తంగా ఉంటుంది. తర్వాత దాతాహం అన్నాడు. నేను కర్మఫలదాతను. సరి అయిన వ్యక్తికి సరి అయిన సమయంలో సరి అయిన ఫలం ఇవ్వాలి అంటే ఎంత మేధాశక్తి ఉండాలి. ఆ మేధాశక్తి ఉన్న కర్మఫలదాతను అన్నాడు. విశ్వతోముఖ, నేను విశ్వతోముఖుణ్ణి అంటున్నాడు. అంటే ఆయన ముఖం 10 దిక్కుల వైపు తిరిగి ఉంటుంది. ఒక్కసారి అంతమందికి అన్ని రకాల కర్మఫలాలను ఇవ్వాలి అంటే ఆయన అన్ని వైపులా ఒక్కసారే చూడగలిగేలా ఉండాలి. 34వ శ్లోకంలో అహం సర్వహరః చ మృత్యుః అస్మి అన్నాడు. సర్వ ప్రాణులను హరించే మృత్యువుని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దొంగ ఒక వ్యక్తి నుంచి కొన్ని మాత్రమే దొంగలించగలడు, కానీ మృత్యు బారిన పడ్డప్పుడు మనతో ఎవరూ రారు. యమధర్మరాజు మనను తీసుకెళ్ళిపోతాడు, కానీ యమధర్మరాజు కన్నా శ్రేష్టమైనది పరమాత్మ. ఎందుకంటే ప్రళయంలో యమధర్మరాజు కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు. అది కాక ఉద్భవశ్చ భవిష్యతాం, భవిష్యత్తులో పుట్టబోయే ఐశ్వర్యాన్ని నేను అంటున్నాడు. భవిష్యత్తులో పుట్టబోయే నెగటివ్ అంశాలు కాదు, ఐశ్వర్యాన్ని నేను అన్నాడు. మనకి చాలా వాటికి స్త్రీ దేవతలు ఉంటారు. ఇక్కడ కొన్ని స్త్రీ దేవతల పేర్లు పేర్కొన్నాడు. కీర్తి శ్రీవాక్చ నారీణాం, ముగ్గురమ్మలు అని చెప్తుంటాం. ముగ్గురమ్మలు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి. నిజానికి ఈ ఆర్డర్లో చెప్పుకోవాలి. దుర్గాదేవి, లక్ష్మి, సరస్వతి చెప్పాలి. దసరాల్లో ముందు 3 రోజులు దుర్గాదేవికి పూజ చేస్తారు. ఎందుకంటే దుర్గాదేవి మనలోని దుష్ట శక్తులను హరించి వేస్తుంది అని. తర్వాత లక్ష్మీదేవికి 3 రోజులు పూజ చేయాలి. ఆవిడ మనకి కొత్త శక్తిని ఇస్తుంది. ఆ దుష్ట శక్తులు పోయి మంచి శక్తులు వచ్చేందుకు తోడ్పడుతుంది. అప్పుడు సరస్వతీదేవిని పూజ చేస్తే ఆవిడ మనకి జ్ఞానాన్ని కలగజేస్తుంది. అందువల్ల అలా చేయాలి అని చెప్తారు. సో ఈ 3 నేనే అంటున్నాడు. అవి కాక స్మృతి అంటే జ్ఞాపక శక్తి నేనే అంటున్నాడు. మేధ అంటే మేధస్సు నేనే అంటున్నాడు. ధృతి అంటే గట్టి పట్టుదల, అది కూడా నేనే అన్నాడు. క్షమ అంటే ఓపిక, భరించటం, క్షమా గుణం ఏదన్నా తీసుకోవచ్చు, దానికి అది కూడా నేనే అంటున్నాడు. సో నారీణాం అహమస్మి, స్త్రీ దేవతలలో ఏ దేవతలు ఉన్నారో వారందరూ నేనే. ఇక్కడ కృష్ణ పరమాత్మ పేర్కొన్న స్త్రీ దేవతలు కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ, బృహత్సామ తథా సామ్నాం. మనం ఇంతకుముందు చూసాం వేదాలలో సామవేదాన్ని నేను అన్నాడు. మళ్ళీ సామవేద మంత్రాలలో బృహత్సామ అనే మంత్రం ఉంది. మంత్రం పెద్దది కాదు, దానికి చాంట్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు, కానీ అది
స్తుతించేది బృహదీశ్వరుని కాబట్టి అది చాలా పెద్ద మంత్రం, గొప్ప మంత్రం అయింది. తర్వాత గాయత్రి ఛందసామహం. ఛందస్సుకి 2 అర్థాలున్నాయి, గాయత్రికి 2 అర్థాలున్నాయి. ఛందస్సు అంటే వేదాలు అని ఒక అర్థం వస్తుంది, ఇంకొక అర్థం పద్య భాగం రాయడానికి పాటించే సూత్రాలు. ఇక్కడ మనం ఈ రెండో అర్థం తీసుకోవాలి. పద్య భాగం సూచించే ఛందస్సు మనం ఉత్పలమాల, చంపకమాల అవి నేర్చుకుంటాం తెలుగులో. ఇక్కడ సంస్కృతంలో గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ అలా కొన్ని వస్తాయి. గాయత్రి అంటే గాయత్రి ఛందస్సు ఉంది, గాయత్రి మంత్రము ఉంది. గాయత్రికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గాయత్రి ఛందస్సు, దానిలో 3 పాదాలు ఉంటాయి, పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అంటే వెరసి 24 అక్షరాలు వస్తాయి. అష్టాక్షర త్రిపాద గాయత్రి అని. ఇదే 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని ఉపాసనకి తీసుకుంటారు చాందోగ్యోపనిషత్తులో. అక్కడ 3x8 కాకుండా 6x4 అక్షరాలుగా చూస్తాం. అంటే 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు వచ్చేలా చేసి ఆ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి బ్రహ్మ మీద ఉపాసన చేస్తారు. అందువల్ల దాన్ని బ్రహ్మరూపేణ గాయత్రి ఉపాసన అంటారు. ఆత్మ యొక్క 4 పాదాలు తీసుకుని, ఈ గాయత్రి మంత్రం యొక్క 4 పాదాలు తీసుకుని దాని మీద ఉపాసన చేస్తారు. అంతేకాక ఈ గాయత్రి మంత్రం అర్థం కూడా మనం చూసాం. గాయత్రి మంత్రం అర్థం, మేము ధ్యానం చేస్తున్నాం ఈ పవిత్రమైన ప్రకాశం మీద. ఎవరి కాంతి మీద? సూర్య భగవానుని యొక్క కాంతి మీద. ఎందుకు ధ్యానం చేస్తున్నాం? మాకు కలిగే ఫలం ఏమిటి అంటే, ఆ సూర్య భగవానుని తేజస్సు మా మేధాశక్తిని పెంపొందిస్తుంది కాబట్టి. అందువల్ల గాయత్రి మంత్రం చదివితే మేధాశక్తి పెరుగుతుంది. సో ఇక్కడ గాయత్రి అంటే గాయత్రి ఛందస్సు తీసుకుంటాము. సో భగవంతుడు ఛందస్సులలో నేను గాయత్రి ఛందస్సుని అన్నాడు. మాసాన మార్గశీర్షోహం, మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అంటున్నాడు. దానికి అనేక కారణాలు చూసాము. ఒకటి ధనుర్మాసంగా కూడా దీన్ని అంటారు, గోదాదేవి పూజలు చేస్తారు. ఇంకొకటి మార్గశీర్ష మాసంలో అనేక ధాన్యాలు పండుతాయి కాబట్టి సస్యశ్యామలంగా ఉంటుంది. తర్వాత దేవతలకు ఈ మాసం బ్రహ్మీ ముహూర్తంలా ఉంటుంది, అందువల్ల ఇది స్పెషల్ మాసం. దాని తర్వాత ఋతువునాం కుసుమాకర, ఋతువులలో నేను వసంత ఋతువును అన్నాడు. వసంత ఋతువును కుసుమాకర అన్నాడు. వసంత ఋతువులో అనేక రకాల పువ్వులు విరబూస్తాయి కాబట్టి చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి నేను వసంత ఋతువుని అన్నాడు. 36లో ద్యూతం చలయతామస్మి. ఇంతవరకు అన్ని మంచివి, పాజిటివ్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ నెగటివ్ దాంట్లో అది కూడా చెప్తున్నాడు. రుద్రంలో అది చూస్తాం మనం. రుద్రంలో అన్నింటిలో శివుడే ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడు అని చూస్తాం. దొంగల్లో కూడా ఉన్నాడని వస్తుంది. ఇక్కడ నేను జూదంలో ఉన్నాను అని చెప్తున్నాడు. జూదం ధర్మాధర్మ విచక్షణ కోల్పోయేలా చేస్తుంది అని కూడా చూసాం. తేజస్వినామహం, ప్రతిభాశాలులలో నేను ప్రతిభను అంటున్నాడు. ఈ జూదంకి లొంగకుండా తమ ప్రతిభను మంచి వైపు తిప్పుకునే వారిలో కూడా నేను ఉన్నాను అంటున్నాడు. జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం, సాత్విక పురుషులలో నేను సత్వగుణాన్ని అంటున్నాడు. సత్వగుణం ఆధ్యాత్మిక చింతనను సూచిస్తే, రజోగుణం లౌకిక విచారణను సూచిస్తుంది. రజోగుణం ఉన్నవారు అర్ధకామాల వెంట పరుగులు తీస్తారు, సత్వగుణం ఉన్నవారే ఆధ్యాత్మికకు రాగలుగుతారు. తమో గుణం ఉన్నవారు దేనికి రారు. తమో గుణం ఉన్నవారు కనీసం అర్ధకామాల వెంట పరుగులు తీయడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత మనం ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎదిగితే నా గొప్పతనమే అని విర్రవీగకూడదు, దాని వెనుక భగవంతుని కృప ఉంది అని గ్రహించాలి. అందువల్ల మనం ఎందులో విజయం సాధించినా మన ప్రతిభ ప్లస్ దైవ కృప 2 తోడవుతాయి అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది సందర్భం వచ్చినప్పుడల్లా భగవద్గీతలో చూస్తూనే ఉన్నాం. పూర్తిగా భగవంతుని మీద భారం వేసి వదిలేయకూడదు, అలానే అంతా నా గొప్పే అని విర్రవీగకూడదు. మన ప్రయత్నం మనం చేసి మనం ముందుకు నడిస్తే భగవంతుడు వెనక నుంచి మనని సరి అయిన బాటలో నడిపిస్తాడు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. 37
వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశానికి చెందిన వారిలో నేను వాసుదేవుణ్ణి అంటున్నాడు. వృష్ణి వంశం అంటే యదువంశం. కృష్ణ పరమాత్మను యాదవ కులానికి చెందినవాడని యదువంశజుడు అని అంటారు. అందువల్ల యదువంశజులలో నేను వాసుదేవుణ్ణి అంటున్నాడు. వాసుదేవుడు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది వసుదేవుని పుత్రుడు. ఇక్కడ చూస్తున్నాం కృష్ణ పరమాత్మని ఏకరూప ఈశ్వరునిగా. వృష్ణి వంశానికి చెందినవాడు కాబట్టి కృష్ణ పరమాత్మకు ఉన్న ఇంకొక పేరు వార్ష్ణేయ, అంటే వృష్ణి వంశ సంభూత. కృష్ణ పరమాత్మలో వృష్ణి వంశజులలో నేను గొప్పవాడిని అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాబట్టి, ఆయన మామూలు మనిషి కాదు కాబట్టి భగవంతునిగా మనం ఇక్కడ కీర్తించాలి. భగవంతుని అనేక అవతారాలు ఉంటే కృష్ణ అవతారాన్ని ఎందుకు చెప్పారు? అన్ని అవతారాల్లోనూ రామావతారం కృష్ణావతారం శ్రేష్టం అంటారు. ఈ రెండింటిలో కూడా ఇక్కడ కృష్ణావతారం ఎందుకు చెప్తున్నాడు అంటే కృష్ణుడు భగవద్గీతని బోధించాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అన్ని అవతారాల్లోకి శ్రేష్టం అని ఇక్కడ తీసుకోవాలి. బ్రహ్మ విద్య ఆచార్యుడు కూడా అయ్యాడు. మోక్ష శాస్త్రాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. తక్కిన అవతారాలలో రాక్షసులను సంహరించి అంతర్ధానమయ్యాడు. ఒక్క కృష్ణావతారంలోనే ఆత్మవిద్య బోధ చేశాడు. అందువలనే మనం క్లాస్ ముందు వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆ జగద్గురువుకి నమస్కారం పెట్టుకుని ఆయన మన చేత ఎంత చెప్పిస్తే అంత చెప్పుకోగలుగుతున్నాం. పైగా ఇంకొక కారణం, మన వేదాంత శాస్త్రంలో వేల కొద్దీ గ్రంథాలున్నాయి. కానీ వాటన్నింటిలోనూ ముఖ్యంగా 3 గ్రంథాలను ప్రాథమిక గ్రంథాలుగా చెప్తారు. వాటిని ప్రస్థానత్రయం అంటారు. అవి వేదాంతానికి మూల స్తంభాలు లాంటివి. ఆ 3 మొదటిది ఉపనిషత్తులు. కనీసం 10 ఉపనిషత్తులు తీసుకోవాలి అందులో. ఎందుకంటే శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. వాటిని శృతి ప్రస్థానం అంటారు. వేదాల నుంచి వచ్చాయి కాబట్టి వేదాలను శృతులు అంటారు కాబట్టి ఇది శృతి ప్రస్థానం అయింది. 2 భగవద్గీత స్మృతి ప్రస్థానం. 3 బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానం. శృతి స్మృతి న్యాయ గ్రంథాలు 3ంటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. వీటిల్లో భగవద్గీత ఒకటి. అందువల్లనే కొన్ని వేల సంవత్సరాలు కిందట చెప్పిన ఈ భగవద్గీతని ఈ రోజు కూడా మనం వింటూ ఇది మనకే చెప్తున్నట్టుంది ఆ భావన అని ఎన్నోసార్లు అనుకుంటూ వింటూ ఉంటాం. నిజంగా కొన్ని సందర్భాల్లో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు, దానికి మన స్వామీజీ ఇచ్చిన విశ్లేషణ చూస్తే అది ప్రత్యేకించి మనని దృష్టిలో పెట్టుకు చెప్పినట్టుగా అనిపిస్తుంది. దానికి అంత యూనివర్సల్ అపీల్ ఉంది కాబట్టి భగవద్గీత అంత శ్రేష్టమైనది. మనకి మత గ్రంథం అంటూ ఏది ప్రత్యేకించి ప్రిస్క్రైబ్ చేయకపోయినా కూడా భగవద్గీతని మత గ్రంథంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఉపనిషత్తుల సారం. పేరుకి ఉపనిషత్తుల సారం, కానీ అది వేద పూర్వ భాగం వేద అంత భాగం రెండింటి సారం. అందువల్లనే మనం ఇందులో కర్మకాండ చూస్తాం, ఉపాసన కాండ చూస్తాం, జ్ఞానకాండ. కృష్ణ పరమాత్మ వాటి గొప్పతనం ఏమిటి, వాటి పరిమితులు ఏమిటి, వాటిని ఎంత మేరకు పాటించాలి, దాని నుంచి ఏం లాభం పొందాలి, దాని మీద దేనికి ఆధారపడకూడదు, అవన్నీ ఒక్కొక్క అంశంగా చెప్పుకుంటూ వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చి చివరికి మనని జ్ఞానంలో ముంచెత్తుతాడు, మనకి మోక్షాన్ని కలగజేస్తాడు. అంత గొప్పదైన మోక్ష శాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. పైగా ఎక్కడా ఇది నా సొంతం నా భావన అని చెప్పడు. పదే పదే వేదాలలో చెప్పినది అని చెప్పుకొస్తాడు. అందువలనే మనం ప్రతి అధ్యాయం చివర భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని చదువుతూ ఉంటాం. ఉపనిషత్తుల సారం ఇది కాబట్టి అని. అందువల్ల కృష్ణ పరమాత్మ యదువంశంలో శ్రేష్ఠుడు. పాండవానాం ధనంజయ. పంచపాండవుల్లో నేను ధనంజయుని అంటున్నాడు. ఎందుకు అర్జునుడిని
పేర్కొన్నాడు. ఎందుకు ధర్మరాజు అనలేదు? పాండుపుత్రులలో ధర్మరాజు శ్రేష్టం. ఆయన పేరు యుధిష్ఠిరుడు అయినా కూడా ధర్మరాజు అంటారు. ధర్మానికి ప్రతీకగా నిలిచాడు కాబట్టి. దీనికి కూడా జవాబు చాలా తేలిగా. గీతని ఇప్పుడే మనం ప్రస్థానత్రయంలో ఒకటిగా చూసాం. ఆ గీత ఎందువల్ల వచ్చింది? అర్జునుడు సాక్షాత్తు నోరు తెరిచి నాకు శ్రేయస్కరమైనది ఏమిటో చెప్పు, నాకు అయోమయంగా ఉంది, నేను మోహంలో పడిపోయాను అని అడగటం వల్ల అర్జునుని మార్గంగా పెట్టుకుని గీతని బోధించాడు కృష్ణ పరమాత్మ మనకు. అందువల్లనే అర్జునుడు కూడా గొప్పవాడవుతాడు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తుల సారమైన గీతా శాస్త్రాన్ని ముందుగా పొందినదెవరు? అర్జునుడు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు స్వయంగా అర్జునునికి బోధించిన బోధను మన గురువుల ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ అర్జునుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకున్నాడు. అంతకన్నా మహద్భాగ్యం ఎవరికైనా ఏం కావాలి? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అని మన ప్రార్థన శ్లోకాల్లో చెప్తాం. స్వయంగా భగవంతుడైన నారాయణ నుంచి పార్థుడు అంటే అర్జునుడు బోధన పొందాడు. ఇంకొక ప్రశ్న అందరూ అడుగుతుంటారు, అర్జునునికే ఎందుకు బోధించాడు కృష్ణ పరమాత్మ, వేరే ఎవరికి ఎందుకు బోధించలేదు అంటే అనేక కారణాలు చెప్తారు. కానీ అర్జునుడే అడిగాడు కాబట్టి చెప్పాడు అని చెప్పొచ్చు మనం. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుణ్ణి, నాకేం చాలో తెలియటం లేదు, నేను నిన్ను శరణు వేడుతున్నాను, నువ్వు నాకు చెప్పు అన్నాడు. అలా ఎవరైనా శరణు వేడితే కృష్ణ పరమాత్మ చెప్పే ఉండేవాడు. దుర్యోధనుడు వేడినా చెప్పేవాడు, ధర్మరాజు వేడినా చెప్పేవాడు. కానీ అర్జునుడే శరణు వేడాడు. అందువల్ల పాండవులలో పరమాత్మ అర్జునుడు. మునినామప్యహం వ్యాస, మునులలో నేను వ్యాసాచార్యుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వ్యాసాచార్యుల వారు ఎందుకు గొప్పవారు? మళ్ళీ కృష్ణ పరమాత్మకి చెప్పిన కారణమే ఇక్కడ వస్తుంది. మన శాస్త్రాన్ని ప్రస్థానత్రయంగా విభజిస్తారని చూసాం. అవి శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం. ఈ మూడింటిలో రెండింటి రచయిత వ్యాసాచార్యుల వారు. స్మృతి ప్రస్థానం భగవద్గీతని వ్యాసాచార్యుల వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. కృష్ణ పరమాత్మ చేసిన బోధకు ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చారు. మహాభారతంలో భాగంగా భగవద్గీత వచ్చింది. అది కాక బ్రహ్మసూత్రాలను ఆయన రచించారు. దాన్ని న్యాయ ప్రస్థానం అంటారు. మనం జల్పం గురించి చూసినప్పటిది గుర్తు తెచ్చుకోవాలి. అందులో ఏం చేయాలంటే పరమత ఖండన చేసి స్వమత స్థాపన చేయాలి. అద్వైతం శ్రేష్టమని నిరూపించాలి అంటే ముందు వేరే మతాల వాదనలన్నీ ఖండించుకుంటూ రావాలి. వారి వాదనలను ఖండించి మన అద్వైత సిద్ధాంతం ఎందుకు గ్రేటో అది ఎస్టాబ్లిష్ చేయాలి. అది కూడా వ్యాసాచార్యుల వారు చేశారు. అందువల్ల నేను మునులలో వ్యాసాచార్యుణ్ణి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువలనే గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమను చేస్తాం. జంధ్యాల పౌర్ణమి రోజు ప్రత్యేక తర్పణాలు వదులుతారు. దీన్ని కాండ ఋషి తర్పణం అంటారు. అందులో ఋషి పరంపరకు తర్పణాలు వదులుతారు. అక్కడ కృష్ణద్వైపాయనుని పేర్కొంటారు. కృష్ణద్వైపాయనుడు వేరే ఎవరో కాదు, సాక్షాత్తు వ్యాస మహర్షి. తక్కిన ఋషుల పేర్లు రావు, ఆది అనేస్తారంటే ఎక్సెట్రా. కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయస్థాన్ ఋషిగుం తర్పయామి అంటారు. అంటే కృష్ణద్వైపాయనంతో సహా అందరి ఋషులకి నేను తర్పణాలు వదులుతున్నాను. కృష్ణద్వైపాయనున్నే వ్యాస మహర్షి అంటారు. ఎందుకంటే ఆయన వేదాలను క్రోడీకరించారు. మొత్తం వేదాలను మనుషులు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా 4 శిష్యులను పిలిచి ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని పరిరక్షించమని బాధ్యతను అప్పజెప్పారు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడైన ఆయన వేదాలను విభజించి పరిరక్షించారు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ వేద పదం కూడా మటుమాయమై వ్యాసునిగా స్థిరపడింది. అందువల్ల మునులలో పరమాత్మ వ్యాసుడు. ఇది విన్న కొంతమంది అంటారు, భగవద్గీతను కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తే దాన్ని వ్యాసుడు లిఖించాడు.
కృష్ణ పరమాత్మ యదువంశజులలో నేను కృష్ణ పరమాత్మను అన్నాడు. పాండవులలో నేను అర్జునుణ్ణి అన్నాడు. మునులలో నేను వ్యాసాచార్యుణ్ణి అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తన బోధను తనకే చెప్పుకున్నాడు, తనే రాసుకున్నాడు అని కొంతమంది సరదాగా అంటారు. అందులోనే మనకు అద్వైతం కనపడుతుంది. వాళ్ళు విడిగా లేరు. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, వ్యాసుడు రాశాడు అంటే వాళ్ళు ముగ్గురు ఒకటే, నామరూపాలు మాత్రమే. ఉన్నది ఒకటే కారణం. మనం ఇంతసేపు ఇన్ని విభూతులలో నేర్చుకుంటున్న అంశం ఇదే. జగత్తు అంటే ఏమిటి అంటే బ్రహ్మ ప్లస్ నామరూపాత్మకం. సో కారణం బ్రహ్మని నామరూపాలతో చూస్తే అది జగత్ అవుతుంది. స్వామీజీ అంటారు వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అని. ఆ వరల్డ్లో ఎల్ తీసేస్తే వర్డ్, అనేక వర్డ్స్తో కూడినది జగత్, అనేక నామరూపాలతో కూడినది జగత్తు. వీటన్నింటిలోనూ సమానంగా ఉన్నది బ్రహ్మ. సో కృష్ణ పరమాత్మలోనూ అర్జునులోనూ వ్యాస మహర్షిలోనూ సమానంగా ఉన్నది పరమాత్మ లేదా బ్రహ్మ. అందువల్ల అక్కడే మనకి అద్వైతం తెలుస్తోంది. కవినా ముసనా కవి, త్రికాల దర్శకులలో నేను శుక్రాచార్యుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉసనా అంటే శుక్రాచార్యుల వారు. ఆయన రాక్షసులకు గురువు, గొప్ప ఋషి. ఇక్కడ కవి అంటే నిజంగా కవిగా తీసుకోకూడదు. మనకి ఉపనిషత్తుల్లో కవి అనే పదం తరచూ వస్తుంది. కవి అంటే జ్ఞాని, త్రికాలజ్ఞుడు, క్రాంతదర్శి అంటే భూత భవిష్యత్ కాలాలలోకి తొంగి చూడగలడు. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి గురువు. ఒకసారి దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల వారి దయ వలన బ్రతికి గురూపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, మహాశక్తివంతమైన ధనుస్సుని, అక్షయ తూనీరాలను, కవచాన్ని, శంఖాన్ని పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమనిచేందుకు రాక్షసులందరినీ సిద్ధం చేసి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో దేవతల దుస్థితిని చూసి సురమాత అదితి తన భర్త అయిన కశ్యప బ్రహ్మను వేడుకుంది. అప్పుడు కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె వ్రతం చేయటం వల్ల భగవంతుడు వామనుడుగా జన్మిస్తాడు. వామనుడు పుట్టినప్పుడు శంఖచక్ర గదా కమల కలిత చతుర్భుజునిగా విసంగ వర్ణ వస్త్రాలతో మకర కుండల మండిత గండభాంగుడై శ్రీ విరాజిత లోలంబ కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. అతను బలి చక్రవర్తిని దానం అడగటానికి వస్తే శుక్రాచార్యుల వారు అది గ్రహిస్తారు. ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం, ఆయనకి ఇవ్వద్దని బలి చక్రవర్తిని కోరుతాడు. అయినా ఆయన వినక సాక్షాత్తు భగవంతుడే నన్ను అడగటానికి వచ్చాడు, ఆయన చెయ్యి కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది, నేను ఇస్తాను అంటాడు. అయినా గురువుకి మనసొప్పక ఆయన కమండలంలో ఒక కీటకంగా చేరుతాడు. అది చూసిన వామనుడు తన దర్భతో దానిలో చిల్లు పొడుస్తాడు. అందువల్ల కృపాచారునికి ఒక కన్ను పోతుంది అని చెప్తారు. అంత శ్రేష్టమైన గురువు కాబట్టి, ఆయన త్రికాల దర్శకుడు కాబట్టి, ఆ త్రికాల దర్శకులలో నేను శుక్రాచార్యుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 38 దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి, శిక్షించే వారిలో దండించే శక్తిని నేను అంటున్నాడు. దండం అంటే కొట్టడానికి వాడే కర్ర. మామూలుగా మనకి 4 పద్ధతులున్నాయి ఎదుటి వారిని మార్చడానికి. వాటిని సామదాన భేద దండోపాయాలు అంటారు. ఈ 3 వాడాక, ఈ సామదాన భేదాలు వాడాక అప్పుడు కూడా ఎదుటి మనిషి మారకపోతే అప్పుడు దండం జోలికి వెళ్ళాలి. మనం మహాభారత యుద్ధంలో చూస్తాం, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే రాయబారిగా వెళ్ళి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని పాండవులు అడుగుతున్నారు అంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది కొన మోప అంత ప్రదేశం కూడా నేను ఇవ్వను అని దుర్యోధనుడు అంటే కురుక్షేత్ర యుద్ధానికి పిలుపునివ్వక తప్పలేదు. దండోపాయం అనేది చివరి అంశంగా ఉపయోగిస్తారు. ఒక్కోసారి పిల్లలు మంచి మాట చెప్తే వినరు, అదే ఓ దెబ్బ వేస్తే టక్కున వింటారు. అందువల్లనే చాలా మంది
తల్లిదండ్రులు కానీ స్కూల్లో పిల్లలు కానీ దండిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి కల్చర్ మారింది. పిల్లల్ని కొట్టకూడదు అనే నియమం వచ్చింది. అలా కొడితే వారు మానసికంగా దెబ్బతింటారు అని. కానీ కొట్టకుండా పిల్లల్ని మార్చాలి అంటే మనకి చాలా ఓపిక కావాలి. వారికి నచ్చజెప్పాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. మీరు దెబ్బ వేయకపోతే పిల్లని చెడగొట్టిన వాళ్ళవుతారు అని. అలా ఒక పద్ధతిలో దండించడమే మేలు అంటారు. ఆ దండించే వాటిలో నేను దండాన్ని అంటే నేను కర్రను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నీతి రశ్మి జిగీషతాం, రాజులలో నేను రాజనీతిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనుషులలో అనేక దశలు చెప్పుకొచ్చాడు. ముందు మనుషులకున్న అంగాల పరంగా మొదలెట్టాడు. ఇంద్రియాలలో మనస్సు నేనన్నాడు, కోరికలలో మన్మధుణ్ణి అన్నాడు, వ్యసనాలలో జూదాన్ని అన్నాడు, ప్రతిభావంతులలో తేజస్సును అన్నాడు, సాత్విక పురుషులలో సత్వగుణాన్ని అన్నాడు, జ్ఞానులలో జ్ఞానాన్ని అన్నాడు, తర్వాత మనుషులలో రాజుని అన్నాడు, ఇప్పుడు రాజులలో రాజనీతిని అంటున్నాడు. ఎందుకంటే రాజులు విజయం సాధించాలంటే కొంత లౌక్యం పాటించాలి. ఆ లౌక్యాన్నే రాజనీతి అంటారు. జిగీషతాం అంటే జయించాలన్న ఇచ్చ ఉన్నవారు. అందువల్ల జయించాలనే ఇచ్చ ఉన్న రాజులలో పరమాత్మ రాజనీతి. మౌనం చైవాస్మి గుహ్యానాం, రహస్యాలన్నింటిలోకి నేను మౌనం అంటున్నాడు. ఎందుకంటే రహస్యాన్ని పలికితే అది ఇంకా రహస్యం అవదు. ఏమాత్రం బయటికి వచ్చినా దాని రహస్యం ఛేదింపబడుతుంది. అందువల్ల మౌనం ముఖ్యమవుతుంది. అంతేకాదు మౌనం బ్రహ్మను సూచిస్తుంది కూడా. మాండూక్యోపనిషత్తులో ఓంకార విశ్లేషణ వస్తుంది. ఓంకారానికి 4 మాత్రలు చెప్తారు. అవి అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర, అమాత్ర. అకార మాత్రకి అమాత్రకి భేదం ఉంది. ఓంని విడదీస్తే ఆ, ఊ, మా అనే మాత్రలు వస్తాయి. ఆ ప్లస్ ఊ గుణసంధి ప్రకారం ఓ అవుతుంది. మా కలిపితే ఓం అవుతుంది. ఒకసారి ఓం పలికాక మళ్ళీ రెండోసారి ఓం పలికే ముందు ఆ మధ్యలో ఏర్పడ్డ నిశ్శబ్దాన్ని అమాత్ర అంటారు. నేను నిశ్శబ్దాన్ని అంటే శబ్దం లేకుండా ఉండే నిశ్శబ్దం కాదు. ఇక్కడ ఓంకారం పలికేటప్పుడు 2 ఓంకారాల మధ్య వచ్చే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని మాండూక్యోపనిషత్తులో తురీయంతో పోలుస్తారు. ఈ ఓంకారం యొక్క 4 మాత్రలను ఆత్మ యొక్క 4 పాదాలతో పోలుస్తారు. ఆత్మ యొక్క 4 పాదాలు ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడింటికి భిన్నంగా ఉన్నది తురియం. దాని 4వ అవస్థ అనరు, 4వ పాదం అంటారు. ఈ 3 అవస్థల్లోనూ ఉన్నది ఏదైతే ఉందో అది తురియం. సో ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క మాత్రతో కలుపుకుంటూ వస్తే ఆత్మ యొక్క 4వ పాదం అయిన తురియం ఈజ్ ఈక్వల్ టు ఓంకారంలో 4వ మాత్ర అయిన అమాత్ర ఒకటే. అందువల్ల ఓంకార విశ్లేషణ ద్వారా ఆత్మ విశ్లేషణ చేయవచ్చు. అందువల్లనే ఓంకారం శ్రేష్టం అని అంత ముందు కూడా చూసాం. ఓంకారం జపిస్తే, ఉపాసన దాని మీద చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందవచ్చు. లేదా ఇలా మాండూక్యోపనిషత్తులో చేసినట్టుగా ఓంకార విశ్లేషణ ప్యారలల్గా ఆత్మ విశ్లేషణతో చేస్తే ఆత్మజ్ఞానం పొందవచ్చు. ఏ విధంగా చూసినా ఓంకారం శ్రేష్టం. ఆ ఓంకారంలో వచ్చే నిశ్శబ్దాన్ని నేను అంటున్నాడు. మౌనం, దాన్ని మౌనంగా ఇక్కడ చెప్తున్నాడు. నిశ్శబ్దంలో ఏముంది అంటే మనం నిజానికి ఏమీ లేదు అంటాం. కానీ ఆ ఏమీ లేదు అని చెప్పేది ఒకటి ఉంది, దాని సాక్షిగా చూసేది ఉంది. అదేమిటి అంటే సాక్షి చైతన్యం. మాండూక్య పరిభాషలో చెప్పాలి అంటే తురియం. సో రహస్యాలలో మౌనం నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మౌనం అంటే బ్రహ్మ కూడా వస్తుంది కాబట్టి బ్రహ్మను రాజవిద్య, రాజగుహ్యం అన్నాడు భగవద్గీతలోనే. గుహ్యం అంటే రహస్యం. అందువల్ల రహస్యాలలో పరమాత్మ మౌనం. జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానులలో జ్ఞానాన్ని నేను అంటున్నాడు. జ్ఞానుల గొప్పతనం ఎందులో ఉంది? వారి జ్ఞానంలో ఉంది. వారి విద్యని మనం
గౌరవిస్తాం. వారిని ప్రత్యేకించి గౌరవించే కన్నా వారిలో ఉన్న విద్యను గౌరవిస్తాం. ఎందుకంటే ఆ జ్ఞానం భగవంతుని స్వరూపం గురించిన జ్ఞానం. అందువల్ల మన జ్ఞానికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం జ్ఞానికి చెందదు. అది అతని జ్ఞానానికి చెందుతుంది. ఆ జ్ఞాని కూడా నాకు చేస్తున్నారు అని విర్రవీగడు. అతను నిశ్శబ్దంగా ఆ నమస్కారాన్ని తను స్వీకరించకుండా భగవంతునికే అర్పిస్తాడు. అందువల్ల జ్ఞానులలో నేను జ్ఞానాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 39 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాత్ మయా భూతం చరాచరం. మనం ముందే చూసాము 20వ శ్లోకంలో నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పాడు, 39లో మళ్ళీ నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తాడు అని అక్కడ చూసాము. ఇప్పుడు మనం 39కి వచ్చాం. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ గురించి ఎలా చెప్పబోతున్నాడో చూడాలి. ఈ చూసేటప్పుడు మనం 20వ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడో ముందు చూద్దాం. తన విభూతుల వర్ణనని ముగించబోతున్నాడు. అర్జున అహం సర్వభూతానాం బీజం అస్మి మనం కలుపుకోవాలి. ఓ అర్జున, అన్ని జీవరాశులకు నేను బీజాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బీజం అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఉపాదాన కారణం. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది అనే సూత్రాన్ని మర్చిపోకూడదు. మట్టి అనే ఉపాదాన కారణం కుండ అంతటా ఉంటుంది. బంగారం అనే ఉపాదాన కారణం ఆభరణాలు అంతటా ఉంటుంది. అలాగే చెక్క అనే ఉపాదాన కారణం సామగ్రి అంతటా ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు అనే ఉపాదాన కారణం జగత్తు అంతటా ఉంటాడు. సో ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. నిజానికి ఆ కార్యానికి ఉనికి ఏర్పడేదే ఈ ఉపాదాన కారణం వల్ల. ఆభరణం ఉంది అని మనం అంటున్నామంటే ఆ ఉందిలోని ఉనికి ఆభరణానిది కాదు, బంగారానిది. ఆభరణ నామరూపం మాత్రమే. ఒక వస్తువు ఏర్పడితే దానికి ఒక పేరు ఇస్తున్నాం. ద బుక్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద బెంచ్ ఈజ్, ద మ్యాన్ ఈజ్, ద ట్రీ ఈజ్ అని ఈజ్ అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాం. ఇవన్నీ వాటి పేర్లు, వాటి నామరూపాలు మాత్రమే. వీటన్నింటిలో ఈ నామరూపాల్లో సమానంగా ఉన్న అంశం ఏంటి? ఈజ్. వాటి ఉనికిని తెలుపుతున్నది ఇదంతా. సో ఆ ఈజ్నెస్ ఏదైతే ఉందో అది ఉనికి. సో ఈ జగత్ అంతా ఉనికి ఉంది. ఉనికి ప్లస్ నామరూపాలు మాత్రమే. ఆ ఉనికినే మనం బ్రహ్మ అంటున్నాం. అందువల్ల కార్యానికి ఉనికి ఏర్పడేది ఉపాదాన కారణం కాబట్టి కుండ ఉనికి మట్టిది, కుండ నామరూపం మాత్రమే. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. వేదాంతం కుండ మట్టి ఉదాహరణ లేకుండా చెప్పలేము అసలు. సో మట్టి తీసుకుంటే మట్టి సత్యం, మట్టి కారణం. దాని నుంచి కుండ అనే కార్యం వచ్చింది. ఆ కార్యం రాగానే దానికి ఒక రూపం వచ్చింది. కుండకు ఒక రూపం ఉంటుంది. ఇది కుండ అని దానికి ఒక పేరు చెప్పాం. సో వాచారంభణం వికారో నామధేయం. ఒక వికారం ఏర్పడగానే అంటే ఒక ఆకారం అని తీసుకోవాలి. ఒక ఆకారం ఏర్పడగానే మన వాక్కు నుంచి దానికి ఒక పేరు వచ్చింది. కానీ అందులో ఏది సత్యం? మృత్తికేత్యేవ సత్యం. మృత్తిక అంటే మట్టి. మట్టి మాత్రమే. ఏవ అక్షర లక్షలు విలువ చేసే పదం సంస్కృతంలో. మట్టి మాత్రమే సత్యం. మట్టి మాత్రమే సత్యం అంటే అర్థం ఏంటి? కుండ సత్యం కాదు. కుండ సత్యం కాదు అని ఎలా నిరూపిస్తాం? మట్టి లేకుండా కుండకి విడిగా ఉనికి ఉందా అని అడుగుతాం. మట్టిని తీసేయండి అంటే తీసేయలేం. కుండ మధ్యలో, కుండ పైన, కుండ కింద అంతటా మట్టే ఉంటుంది. దానికన్నా మీకు ఆభరణాలు బంగారంగా చూస్తే ఇంకా బాగా. ఆభరణం నుంచి బంగారం తీస్తే ఆభరణం మిగలదు. లేదు ఆభరణం వేరు బంగారం వేరు అని మీరంటే సరే అయితే మీరు బంగారం తీసుకెళ్ళి నాకు నగ ఇవ్వండి అంటారు. అలా ఇవ్వగలరా? చేయలేరు. అందువల్ల ఆభరణానికి ఉనికి ఇచ్చేది ఏమిటి? బంగారం. అలాగే జగత్తుకు ఉనికినిచ్చేది ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మ లేకపోతే జగత్తుకు విడిగా ఉనికి లేదు. సో ఈ ఈజ్నెస్ ఏదైతే ఉందో అది బ్రహ్మని సూచిస్తుంది. సో సృష్టిలో సత్ అంశం
ఈ ఈస్నెస్ ని సత్ అంటారు, ఉనికి అంటారు, సత్తా అంటారు. ఆ సత్తాను నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 20వ శ్లోకంలో ఏమన్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అన్నాడు. ఆత్మ అంటే చైతన్యం లేదా చిత్. మనం భగవంతుని గురించి ఇప్పుడు మళ్ళీ 2 అంశాలు చెప్పాం. నిర్గుణ బ్రహ్మ అంటూ సత్ అంశం, చిత్ అంశం. అంటే నిర్గుణ బ్రహ్మకి 2 గుణాలు ఉన్నాయి అని అర్థం తీసుకోకూడదు. నిర్గుణ బ్రహ్మ నిర్వచనం సత్ చిత్ ఆనంద బ్రహ్మ. ఈ మూడు భిన్న లక్షణాలు కాదు, 3 ఒక బ్రహ్మకి చెందినది. అంటే ఈ గుణాలు లేవు అని చెప్తాం. శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మ, శుద్ధ ఉనికి ఏదైతే ఉందో అది బ్రహ్మ. ఈ నామరూపాలు తీసేస్తే శుద్ధ ఉనికి. నామరూపాలు తీసి నేను శుద్ధ ఉనికిని చూస్తాను అంటే చూడలేరు. ఎందుకంటే ఆ శుద్ధ ఉనికి మీరే అని తెలుసుకుంటారు. అందువల్ల అంతటా సర్వవ్యాపకంగా ఉన్న ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి మన శరీరంలో చైతన్య రూపంలో ఉంది. సో అంతటా ఉన్న పరమాత్మను ఎలా తెలుసుకోవాలంటే మనలో ఉన్న చైతన్య రూపంగా తెలుసుకోవాలి, చిత్ అంశంగా తెలుసుకోవాలి. సో బీజం అంటే సత్ అంశం. ఈ జగత్తు మొత్తంలో పరమాత్మ సత్ అంశం. మయా వినా యత్ చరాచరం భూతం స్యాత్ తత్ న అస్తి. నా ఉనికి లేనిదే ఈ చరాచర ప్రపంచంలో దేనికి ఉనికి లేదు. బంగారం ఆభరణాలకి నేను లేకుండా ఉనికి లేదు అని చెప్పగలదు. అదేవిధంగా బ్రహ్మ నా దీవెన లేనిదే ఈ చరాచర ప్రపంచంలో దేనికి విడిగా ఉనికి లేదు అని చెప్తున్నాడు. అందువల్ల ఎవరైనా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మీరు జవాబు చెప్పకూడదు, ఎక్కడ లేడు అని ఎదురు ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించగలగాలి అంటే మీకు ఈ విభూతి యోగం బాగా అర్థం అవ్వాలి. అందువల్లనే చిత్తుతో మొదలెట్టి మధ్యలో సగుణ బ్రహ్మ విభూతులు చాలా చెప్పి మళ్ళీ సత్తో ముగిస్తున్నాడు. సత్ చిత్తులు నిర్గుణ ఈశ్వర విభూతులు. తక్కిన విభూతులన్నీ సగుణ ఈశ్వర విభూతులే. విభూతి అంటే మహిమ అని మర్చిపోకు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతూద్దేశత ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. శిష్యుడు గురువు చెప్పిన దాని నుంచి ప్రశ్న అడుగుతాడని, శిష్యుడు అడిగిన ప్రశ్న నుంచి జవాబు చెప్తాడు గురువు అని చూస్తూ వస్తున్నాము. కృష్ణ పరమాత్మ నీకు మళ్ళీ నా విభూతుల గురించి చెప్తాను అని మొదలెట్టాడు. అందువల్ల ఇక్కడ అర్జునుడు నేను నీ విభూతులను విన్నాను, నాకు తెలుసు, కానీ మళ్ళీ చెప్పు, అది విస్తరంగా చెప్పు, ఎందుకంటే నాకు తృప్తి లేదు అని 18లో చెప్పాడు. ఆ శ్లోకం ఒకసారి చూస్తే విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు అని చెప్తే కృష్ణ పరమాత్మ నువ్వు బాగా చెప్పావు, కానీ నీకు అడిగినట్టుగా నేను విస్తారంగా చెప్పలేను, ఎందుకంటే అంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. నా విభూతులకు అంతం లేదు, అందువల్ల నేను విస్తారంగా చెప్పను, ముఖ్యమైన వాటినే చెప్తాను అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట గుర్తు చేస్తున్నాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. నా దివ్యమైన విభూతులకు, దివ్యమైన విభూతి అనే పదం కూడా అర్జునుడు వాడాడు. నా దివ్యమైన విభూతులకు నాంతోస్తి, నా అంతః అస్తి, అంతం లేదు అని చెప్తున్నాడు. సో పరంతప మమ దివ్యానాం విభూతీనాం అంతః నాస్తి. ఓ అర్జున, నా విభూతులకు అంతు లేదు అన్నాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అంతు లేకపోతే కొన్నిటి మాత్రం ఎందుకు వివరించాడు అంటే ఏషతూద్దేశత ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. నా యొక్క విభూతులు చాలా ఉన్నాయి, కానీ వాటిలోంచి కొన్నింటిని నీకు సంక్షిప్తంగా చెప్పాను అంటున్నాడు. ఉద్దేశిత అంటే సంక్షిప్తంగా చెప్పాడు, విస్తరంగా చెప్పలేదు.
అయితే ఈ పట్టికను మనం ఎలా విస్తారంగా చేసుకోవాలి అంటే దానికి నీకు ఒక తేలిక మార్గం చెప్తాను. నువ్వు ఒక చిన్న హోంవర్క్ చేయొచ్చు అంటున్నాడు. ఈ 10వ అధ్యాయాన్ని తీసుకుని మనం కూడా హోంవర్క్ చేయవచ్చు. దానికి ఒక పద్ధతిని నేర్పిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటో 41లో చూద్దాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తద్దేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సో నువ్వు అడిగినట్టుగా నాకు తోచిన కొన్ని విభూతులు చెప్పాను, నా దివ్యమైన విభూతులు చెప్పాను. నీకు ఇంకా కావాలి, ఇంకా తనివి తీరలేదు, మళ్ళీ చెప్పు కృష్ణ అని అనకుండా నీకొక తేలిక మార్గాన్ని నేర్పిస్తున్నాను అంటున్నాడు. దాని ద్వారా నువ్వు సొంతంగా ఒక పట్టికను తయారు చేసుకోవచ్చు అంటున్నాడు. ప్రపంచంలో అనేక అద్భుతాలను చూస్తాం. కొన్ని వస్తువులను చూస్తే ఆ తన్మయత్వంతో నోట మాట రాకుండా అలా నిశ్చేష్టంగా ఉండిపోతాం. అలా ఏర్పడినవే మనం నేర్చుకునే 7 అద్భుతాలు. వాటికి భిన్నంగా ఇంకో అద్భుతమైన వస్తువు కనిపిస్తే దాన్ని 8వ వింత అంటాం. ఆ అద్భుతం సహజమైనది అవ్వచ్చు, కృత్రిమమైనవి కావచ్చు. అవి నా విభూతులుగా తెలుసుకో అంటున్నాడు. ఉదాహరణకు ఈ 7 వండర్స్లో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా వస్తాయి. అవి కూడా మళ్ళీ మారుతూ ఉంటాయని కూడా చెప్తారు. ఏదేమైనా మనం అద్భుతాలను చూసి వాటిని వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని అంటూ ఉంటాం. అవి సహజమైన అద్భుతం కావచ్చు, మ్యాన్ మేడ్ అద్భుతం అవ్వచ్చు, ఏదైనా కూడా వాటిని నా విభూతులుగా తెలుసుకో అంటున్నాడు. యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవవా. యత్యత్ విభూతి, నువ్వు ఏ వస్తువుని చూస్తే నీకు అద్భుతంగా అనిపించిందో, ఆహా అని తనివి తీరకుండా చూడాలనిపిస్తుందో, అది ఏదైనా అవ్వచ్చు. చిన్న పురుగు నుంచి ఓ పెద్ద కొండ వరకు ఏదైనా నీకు అనిపించవచ్చు. మనం అంత ముందు కూడా చూసాం. ఏది అద్భుతమైనది అనే లిస్టు రాయమంటే 10 మందిని అడిగితే 10 భిన్నమైన పేర్లు వస్తాయి. అందరూ ఒకటే ఇది అద్భుతమైనది అన్నారు. ఎందుకంటే వారి వారి రుచులను బట్టి వస్తాయి. అందువల్ల మీకు అద్భుతమైనది ఏదైనా అవ్వచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, అది నా విభూతి. శ్రీమత్ అంటే ఐశ్వర్యవంతంగా ఉండేది, అంటే చాలా విలువైనది. ఉదాహరణకు ఒక విలువైన వజ్రాన్ని తీసుకుంటే అది చాలా ఖరీదైనది, చాలా విలువైనది, కొన్ని లక్షల ఖరీదు చేస్తుంది. ఆ విధంగా ఖరీదైనది తీసుకోండి, విలువైనది తీసుకోండి, శక్తివంతమైనది తీసుకోండి. ఏది చూసినా కూడా అది నా విభూతే అంటున్నాడు కృష్ణ పరమ. సూర్యుని కాంతి శక్తే తీసుకోండి, అది కూడా మనం చూసాం విభూతుల్లో. కొన్ని సంవత్సరాలుగా మనకి భూమి మీద కాంతిని ప్రసరింపజేస్తున్నాడు సూర్య భగవానుడు. ఆ కాంతి మనకి 12 గంటలు నిర్విరామంగా ఫ్రీగా వస్తున్నది. అంత కాంతి మనం తయారు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అటువంటిది సూర్యుడు మనకి కొన్ని సంవత్సరాల తరబడి ఇస్తున్నాడు, పైసా ఖర్చు లేకుండా. నక్షత్రాలను చూడండి, మెరుపును చూడండి, జలపాతాన్ని చూడండి. ప్రకృతిలో అందమైనది ఏది చూసినా కూడా ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ప్రకృతిలో ఎన్నెన్ని అందాలు ఉన్నాయో అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రకృతిలోని అందాలు చూడాలంటే ఏ జూకో వెళ్ళాలి, లేదా ఒక్కోసారి ఫ్లవర్ ఎగ్జిబిషన్, బర్డ్స్ ఎగ్జిబిషన్లు అవుతుంటాయి, వాటికి వెళ్ళాలి. ఆ ఫ్లవర్ ఎగ్జిబిషన్లో మనం ఎన్నడూ కని విని ఎరుగని పువ్వులని పెడతారు అక్కడ. గులాబీలో ఎన్ని రకాలు వస్తాయి, వేరే పువ్వులు ఎన్నో ఉంటాయి. కొన్ని వాట్సాప్లో వస్తూ ఉంటాయి, కొన్ని చెట్లు పువ్వులు వాటి ఆకారాలే రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనకి చాలా అద్భుతమైనవిగా అనిపిస్తూ ఉంటుంది. అలా ప్రకృతిని సరిగా ఆస్వాదిస్తే వాటి అందాలతో మైమర్చిపోతాం. మీకు పదే పదే చెప్తున్నాను, చూసే కనులకు మనసుంటే ఆ మనసుకు కూడా కనులుంటాయి. దాన్ని ఆస్వాదించాలి అంటే మన మనసు కనులతో కలిసి ఉండాలి, కనులు మనసుతో కలిసి ఉండాలి. అటువంటి అందాన్ని, అటువంటి అద్భుతాన్ని చూసినప్పుడు దేవుని సృష్టి ఎంత అద్భుతం అనుకోకుండా ఉండలేం. ముఖ్యంగా ఇది నాకు చిన్నపిల్లల్లో చూస్తే చాలాసార్లు అనిపిస్తుంది. ఏడాదిలోపు పిల్లవాడిని చూస్తే ఎన్ని నేర్చుకుంటాడో. ఏడాదిలో బోర్లా పడతాడు, లేచి కూర్చుంటాడు, కనపడ్డ ప్రతిదీ నోట్లో పెట్టుకోవడానికి చూస్తాడు, నిల్చుంటాడు, నడుస్తాడు, పరుగులు తీస్తాడు, ఒక్కొక్క పదము నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న పదాన్ని కోరిలేట్ చేస్తాడు.
ఒక ఆకారాన్ని చూసి ఇది అని చెప్పగలుగుతాడు. ఒక చిన్న పిల్ల ఒక కర్చీఫ్‌తో రకరకాల షేపులు చేసి చూపించింది. 2 ఏళ్ల పిల్ల. ఒకలాగా మడిచి దోస అంది. ఇంకోలాగా మడిచి బంతి అంది. ఒక రౌండ్‌ది చూపించి బఠానీ అంది. అలా వాళ్ళ ఊహకి ఎన్ని అందుతాయో అవి చూస్తే ఎవరు నేర్పించారు? ఇవేవి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్పించినవి కాదు. భగవంతుడిచ్చిన తెలివితేటల వల్ల అది ప్రకటితమవుతోంది. అందువల్ల అటువంటి దానికి మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. పూర్వకాలంలో ఏదైనా అద్భుతమైన వస్తువు దొరికినా కూడా వారు వారి దగ్గర దాన్ని ఉంచుకునేవారు కాదుట. అంత అద్భుతాన్ని నా దగ్గర పెట్టుకునే అర్హత నాకు లేదు అనుకుని ఆలయంలో ఇచ్చేసేవారు. అంటే ఆ అద్భుతమైన వస్తువులో గూడా భగవంతుడిని చూస్తాడు కాబట్టి అంత దైవ భావనతో భగవంతుని సన్నిధిలో చేరుస్తాడు దాన్ని. తత్తత్ ఏవ అవగచ్చ. అటువంటి అసాధారణమైన శక్తివంతమైన వస్తువు గాని, అటువంటి అసాధారణమైన అందమైన వస్తువు గాని, నా యొక్క అనంతమైన విభూతులలో ఒకటి అని తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది మొత్తం విభూతి కాదు. అనంతమైన విభూతులలో ఒక చిన్న విభూతి. అంటే ఒక సముద్రం అంత విభూతి ఉంటే ఒక చిన్న బుడగ ఎంత ఉంటుంది? అంత ఉంటుంది మనం చూసే విభూతి. మమ తేజోంస సంభవం. అది నా తేజస్సులో ఒక చిన్న అంశం మాత్రమే అంటున్నాడు. తేజస్సు అంటే మహిమ. అంశం అంటే చాలా చిన్న భాగం. నా విభూతిలో చాలా చిన్న అంశం అది. అందువల్లనే మనం ప్రకృతిని ఆరాధిస్తాము అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆఖరి శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ముందు శ్లోకంతో విభూతులు అయిపోయాయి. విభూతులని మనం ఇంకా లిస్ట్ పెంచుకోవాలంటే ఎలా నేర్చుకోవాలో చూసాం. ఇప్పుడు ఆఖరి శ్లోకాన్ని ఉపసంహారం శ్లోకం అంటారు. 42వ శ్లోకం. ఈ శ్లోకంతో ఈ అంశానికి ముగింపు పలుకుతున్నాడు. ఇంతసేపు విభూతుల గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దీని అంతటిని నీకు ఇంకో కొత్త కోణంలో సింపుల్గా చూపిస్తాను అంటున్నాడు. ఇది మనం అంతకుముందు ఉపనిషత్తుల్లో నేర్చుకున్నది ఇక్కడ బ్రహ్మజ్ఞానం గురించి నేర్చుకునేటప్పుడు అప్లై చేస్తూ వచ్చాం. ఉదాహరణకి ఆకాశం విషయమే తీసుకుంటే, ఆకాశము గది విషయం తీసుకుంటే ముందేమంటాం? ఈ గదిలో ఆకాశం ఉంది అంటాం. ఆకాశం అంటే స్పేస్. ఎవరైనా వస్తే రండి కూర్చోండి, ఇక్కడ ఇంకా కాస్త ఆకాశం ఉంది కూర్చోండి అంట. దాని తర్వాత ఈ గదిలోనే కాదు, ఈ గది బయట కూడా ఆకాశం ఉంది అంట. దాని తర్వాత చివరి స్టెప్ ఏంటి? ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి అంటాం. మీకు చాలాసార్లు ఆ స్టెప్స్ కూడా చెప్పాను. ఈ నల్లగండ్ల ఏరియా తీసుకుంటే, ఈ నల్లగండ్లలో ఒక కాంప్లెక్స్‌లో, ఒక బిల్డింగ్‌లో, ఒక ఫ్లోర్‌లో ఒక ఇల్లు మీది. అంటే మీ ఇంట్లో స్పేస్ ఉంది. మీ ఇంటి బయట గూడా స్పేస్ ఉంది. మీ ఇంటి కింద గూడా స్పేస్ ఉంది. ఆ బయట రోడ్డు మీద స్పేస్ ఉంది అని అంతా చెప్పుకొచ్చాక చివర్లో ఏమంటాం? అసలు ఇదంతా ఒకప్పుడు ఓపెన్ ఏరియా. 6, 7 ఏళ్ల క్రిందట నల్లగండ్ల అనే ఏరియానే ఎవరికీ తెలీదు. అంతా ఖాళీ ప్రదేశంగా ఉండేది. దాన్ని అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకొని అపర్ణ సరోవర్ అని, అపర్ణ కమ్యూన్ అని, అపర్ణ సైబర్ జోన్ అని ఇలా రకరకాల పేర్లతో కట్టుకొచ్చారు. కాబట్టి ఈ ఖాళీ నల్లగండ్ల అనే ఖాళీ ప్రదేశంలో ఈ అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చాయి అని. అదే విధంగా ఇప్పుడు ఇంతవరకు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను అని చాలా అంశాలు చెప్పుకొచ్చాడు. అవన్నీ చెప్పాక ఇప్పుడేమంటున్నాడు? ఇవన్నీ నాలోనే ఉన్నాయి అని అంటున్నాడు. నేను మీకు స్పేసు గది పరంగా చెప్పాను. నీరు అల పరంగా తీసుకుందాం. నీరు అంతటా ఉంది. అలలో ఉంది, బుడగలో ఉంది, నీటి చుక్కలో ఉంది, సముద్రంలో ఉంది. ఇప్పుడు నీరుని చూడాలి అంటే, ఇంకో విధంగా చూడాలి అంటే, ఇప్పుడు ముందు ఒక పద్ధతిలో చూసాం. ఎలా చూసాం? నీటిని అలలో చూసాం, బుడగలో చూసాం, చుక్కలో చూసాం, సముద్రంలో చూసాం. ఇప్పుడు ఇంకో కోణంలోంచి చూడాలంటే ఏమనాలి? నిజానికి నీటిలోనే ఈ చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. అంటే సముద్రం, అల, బుడగ, చుక్క అన్నీ నీటిలోనే ఉన్నాయి. నీరు వీటికి అధిష్టానం.
అని నేర్చుకుంటాం. అదే విధంగా అంతకుముందు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నేను దీనిలో ఉన్నాను, దానిలో ఉన్నాను అన్నాడు. ఆ లిస్ట్ అంతా మనం వచ్చే క్లాస్‌లో మళ్ళీ వివరంగా చూద్దాం. ఉదాహరణకి ఆదిత్యులలో విష్ణువుని అన్నాడు. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అన్నాడు. అక్షరాలలో అకారాన్ని అన్నాడు. ఇంద్రియాలలో మనస్సును అన్నాడు. ఇలా అనేక అంశాలు పేర్కొన్నాడు. వాటిలో నేనిది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో కారణాలు కూడా చూస్తూ వచ్చాము. ఇప్పుడేమంటున్నాడు? దాన్ని తిరగేసి అన్నీ నాలోనే ఉన్నాయి అంటున్నాడు. ఎలా అంటున్నాడో చూద్దాం. అథవా ఇంతవరకు ఇలా నేర్చుకున్నావు కదా! నీకు ఇంకో విధంగా కావాలి అంటే, అథవా అంటే ఇన్ అదర్ వే, ఇంకో కోణంలో ఇంకో విధంగా చెప్పాలి అంటే, బహునైతేన జ్ఞాతేన కిం, ఇంత విస్తారంగా చెప్పుకుంటూ రావడం ఎందుకు అర్జున? నేను మునులలో వ్యాసాచార్యుణ్ణి, నదులలో గంగను, జ్ఞానులలో జ్ఞానాన్ని అని ఒక లిస్టు చెప్పుకొచ్చాడు. అలా వరుసగా అన్నింటిలోనూ ఉన్నాను అని చెప్పుకుంటూ పోవడం ఎందుకు? చివరికి నాలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. మనం ఎవరైనా ఇంట్లో ఆర్ట్ గ్యాలరీ ఉందనుకోండి, ఆ విధంగా చెప్తాం. వాళ్ళ ఇంట్లో ఒరిస్సా నుంచి ఇది తెచ్చారు, కోయంబత్తూరు నుంచి అది తెచ్చారు, పూరి నుంచి ఇది తెచ్చారు, కేరళ నుంచి అది తెచ్చారు, అలా అన్నీ చెప్పాక వాళ్ళ ఇంట్లో లేనిదంటూ ఏమీ లేదు అంటే అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ముందు ఒక్కొక్క ఊరు నుంచి వాళ్ళు తెచ్చారు అంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళ ఇంట్లోనే అన్ని ఊళ్ళలోని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు అదే చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు నేను ఇందులో అది, అందులో ఇది, ఇందులో అది అని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? అహం ఇదం కృష్ణం జగత్ విష్టభ్య స్థిత. నిజానికి సృష్టి మొత్తం నాలోనే ఉంది అంటుంది. సో భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు అనడం మొదటి మెట్టు. భగవంతునిలోనే అన్ని జీవరాశులు ఉన్నాయని చెప్పటం అసలు విషయం. భగవంతుడే వాటికి స్థితికర్త. ఏకాంశేన, ఈ విశ్వం మొత్తం నాలో కేవలం ఒక చిన్న అంశం మాత్రమే. ఇంత చెప్పి అంతా కృష్ణ పరమాత్మలో ఉంది అని ఎంత చెప్పినా కూడా ఇంకా చెప్పనిది చాలానే ఉంటుంది. అందువల్ల మీరు ఎంత చూసినా ఇది నాలో ఒక భాగం మాత్రమే అంటున్నాడు. అంటే సముద్రంలో ఒక చిన్న బుడగ లాంటిది. సముద్రం అంత పరమాత్మలో ఈ విశ్వం ఒక చిన్న బుడగ. ఈ విధంగా తనలోనే విశ్వమంతా ఉందని, అది ఒక చిన్న అంశం లాంటిదని చెప్పి తన విభూతి యోగాన్ని ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తులందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు విభూతి యోగం అనే దశమోధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.